నామది నీదే చెలియా పార్ట్ 23. నాన్న, ఇన్ని రోజులు కూడా నా కోడలు బంగారం అది ఇది అన్నావు, కానీ ఈరోజు కోడలే కాదు అంటున్నావు. కారణం ఏమిటి నాన్న? ఎందు చదువుకోలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నిజం తెలిసాక కూడా మీ ముందు ఉన్నది తనే నాన్న. అప్పుడు ఇప్పుడు తనలో ఏ మార్పు లేదు. ఆ ఇందునే నాన్న. నువ్వు మెచ్చిన నీ కోడలు ఇందు నాన్న. నిజమే, తను అబద్ధం చెప్పింది నిజమే, కానీ తప్పు చేయలేదు. తప్పక చేసింది నాన్న అన్నాడు విరాజ్. ఏమిటి తప్పక చేయటం? అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవటం తప్పక చేయటమా? విరాజ్, నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? నీకు అన్ని నిజాలు తెలిసే నన్ను ఏమారుస్తావా? నువ్వే దగ్గరుండి తనను డాక్టర్ చదివిస్తున్నావా? ఎందుకు తప్పు చేస్తున్నావు అన్నారు మహాదేవయ్య గారు. ఆపండి నాన్న, నేను ఏం తప్పు చేశాను? అదేం తప్పు చేసింది? చదువుకోవటం తప్ప నాన్న? అర్థం లేని ఆలోచనలు చేసి ఇంట్లో కోడళ్లకు చదువు ఉండకూడదు, అదేమి రూల్ నాన్న? మన ఇంటికి చదువుకున్న కోడలు వస్తే ఏమవుతుంది నాన్న? ఎప్పుడూ మిమ్మల్ని అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. ఇందు చదువుకున్నది అయితే తప్పు ఏమిటి నాన్న అన్నాడు విరాజ్. తప్పే. ఇంటిని చక్కదిద్దే కోడలు చదువుకున్నది కాబట్టే ఈ ఇల్లు చాలా కోల్పోయింది. తెలుసుకోవాలి అనుకుంటున్నావా? ఏం జరిగిందో? సరే చెప్తాను విను. కాదు, చూపిస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చి, చూడు, అతను ఎవరో తెలుసా? మా అన్నయ్య శివదేవయ్య. తను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటం వల్లే ఈరోజు ప్రాణాలతో లేకుండా మన మధ్య లేకుండా ఉన్నాడు. తను మీ పెదనాన్న. చదువుకునే రోజుల్లో తనతో కలిసి చదివే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదువుకున్న తను ఇక్కడ ఉండలేక రోజు మామయ్యతో గొడవలు. చివరికి తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది. కుటుంబాన్ని వదలలేక, భార్యను బిడ్డను మర్చిపోలేక మా అన్నయ్య అలానే చనిపోయాడు. దీనికి కారణం మా అన్నయ్య ఈరోజు లేకపోవటానికి కారణం ఆ చదువు. చదువుకున్న కోడలు తన వల్లే ఈరోజు మా అన్నయ్య మా మధ్యన లేడు. అదే బాధ ఈరోజుకి నన్ను చంపేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ చదువు నాకు మిమ్మల్ని దూరం చేయకూడదు అని అనుకున్నాను. అందుకని చదువురాని అమ్మాయిని ఇచ్చి మీకు పెళ్లి చేయాలి అని అనుకున్నాను. అలానే చేశాను అని అనుకున్నాను. కానీ ఇందు, నువ్వు నన్ను మోసం చేశావు. మా విషయంలో జరిగినది మీకు జరగకూడదు అని అనుకున్నాను. మీరు కలిసి ఉండాలి అనుకున్నాను. అది తప్ప విరాజ్? నా కొడుకులు బాగుండాలి అని అనుకోవటంలో నా స్వార్థం ఏమైనా ఉన్నదా అన్నారు మహాదేవయ్య గారు. మావయ్య, కలలో కూడా మీకు విరాజ్ గారిని దూరం చేయను. మిమ్మల్ని అమ్మ నాన్న అని అనుకున్నాను. అక్క బావను నా సొంతం అనుకున్నాను. నేను ఎప్పటికీ అలాంటి పనులు చెయ్యను మామయ్య, నన్ను నమ్మండి అన్నది ఏందో. నాన్న అంటూ మహాదేవయ్య గారి చేతులు పట్టుకుంటూ, నాన్న, మీ బాధలో అర్థం ఉన్నది, కానీ మీ నిర్ణయంలో అర్థం లేదు నాన్న. మీరు విడిపోవటానికి కారణం ఆ చదువు కాదు నాన్న. తనకు అర్థం చేసుకునే మనసు లేకపోవటం. చదువు జ్ఞానం ఇస్తుందే కానీ విడతీయాలి అని చూడదు నాన్న. ఆమె బుద్ధి మీ అన్నయ్యను మీకు దూరం చేసింది. కానీ ఇందు బంగారం నాన్న. నలుగురు కావాలి అని అనుకుంటుందే కానీ విడిపోవాలి అని అనుకోదు. ఇందుని ప్రేమించినా కూడా మీకోసం నా ప్రేమను వదులుకున్నా నాన్న. తర్వాత నా భార్యగా చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. డాక్టర్ చదివిన తను నా భార్య ఎలా అయ్యింది అని అప్పుడే నిజం తెలిసింది నాన్న. తను పెరిగిన పరిస్థితి వేరు, తన పద్ధతులు వేరు. కానీ మన కోసం, మన మధ్యలో ఉండటం కోసం తనకు చేతకాని పనులు చేసింది, చేస్తుంది. తను మోసం చేయలేదు నాన్న, నిజాన్ని దాచింది. అది కూడా కావాలని చేయలేదు. తప్పనిసరి సిచ్యువేషన్లో ఆ నిజాన్ని దాచి మీతో అబద్ధం చెప్పి పెళ్లికి తల ఉంచింది. కానీ ఆ తర్వాత అన్ని నిజాలు అప్పుడే చెప్పింది నాన్న. ఆ సిచ్యువేషన్లో తనకు అలా చేయక తప్పలేదు. ఇప్పుడు నేను అన్నయ్య విడిపోతాం అని అనుకుంటున్నావా? అలాంటి రోజు ఎప్పటికీ రాదు నాన్న. మా పెళ్లి జరిగి ఇన్ని రోజులైంది, మీరు చూస్తున్నారు. ఇందు అలా ఉన్నదా నాన్న? నాకు ఇందు అంటే ప్రాణం నాన్న. తను లేకుండా నేను ఉండలేను, మీకు దూరంగా ఉండలేను. నాకు నా ఇందు కావాలి, మీరు కావాలి నాన్న, ప్లీజ్ అన్నాడు విరాజ్. నాన్న, ఏదో జరుగుతుంది అని వాళ్ళ ప్రేమను దూరం చేయకు. విరాజ్, మేము ఎప్పుడు కలిసే ఉంటాము అన్నాడు వినోద్. అవును మామయ్య, ఇందును ఇన్నాళ్ళు చూస్తున్నారు. తనలో చదువుకున్న గర్వం ఏమైనా ఉన్నదా? ఒప్పుకోండి మామయ్య అన్నది లత. ఏమండి, నేను ఎప్పుడు మిమ్మల్ని ఇది కావాలి అని అడగలేదు. మన పెళ్ళి అయిన తర్వాత మీరు చెప్పినది చేయటమే తెలుసు. కానీ మీకు ఎదురు చెప్పటం కాదు. ఇందు అబద్ధం చెప్పటం తప్పే కాదు అనటం లేదు. కానీ దానికోసం అంత పెద్ద నిర్ణయం తీసుకోకండి. మీరు కోరుకునేది మీ కొడుకుల ఆనందం.
వాడి ఆనందం ఇందుతో ఉంటే తనను దూరం చేయకండి. ఆ రోజు నా పసుపు కుంకుమలు నిలబెట్టిన దేవత ఈరోజు తనను ఒంటరిదాన్ని చేయకండి. అప్పుడు అక్క చేసిన తప్పే మీరు చేయకండి అన్నారు పార్వతీ గారు. విరాజ్ మహాదేవయ్య గారిని చూస్తూ ఉంటే విరాజ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఇందు తలదించుకొని విరాజ్ పక్కనే నిలబడి ఉన్నది. మొదటిసారి నీ వల్ల జీవితంలో మోసపోయాను. నా కొడుకు కోసం, కేవలం వాడి కోసం మాత్రమే నువ్వు ఇక్కడ ఉండటానికి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నా కొడుకు భార్యవు అవుతావేమో కానీ నాకు కోడలు కాదు. ఈ రోజు నుంచి నువ్వు నన్ను మామయ్య అని కూడా పిలవకూడదు. ఇది నా మీద ఒట్టు అంటూ మహాదేవయ్య గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇందు, నువ్వు చేసింది తప్పే కావచ్చు, కానీ నా కొడుకు కోసం ఒప్పుకుంటున్నాను. నీ మోసం వల్ల ఆయన చాలా బాధపడ్డాడు అంటూ పార్వతీ గారు వెళ్ళిపోయారు. ఇందు వాళ్ళ మాటలకు అలానే బాధపడుతూ ఏడుస్తూ ఉన్నది. విరాజ్, ఇందుని లోనికి తీసుకుని వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాము. ఇందు, బాధపడి మనసు కష్టపెట్టుకోకు, అన్నీ అవే నిదానంగా సర్దుకుంటాయి అన్నాడు వినోద్. విరాజ్ ఇందు చెయ్యి పట్టుకొని తనను తీసుకొని షీలా వైపు కోపంగా చూస్తూ పైకి తీసుకొని వెళ్ళిపోయాడు. విరాజ్ ఏడుస్తూ ఉన్న ఇందుని చూస్తూ, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైనది? నాన్న నిన్ను ఇక్కడే ఉండటానికి ఒప్పుకున్నాడు కదా అని అన్నాడు. కానీ నాతో మాట్లాడకు అన్నారు కదా విరాజ్ గారు. నా వల్ల మీరు మామయ్య చేతిలో చెంపదెబ్బ తిన్నారు అంటూ విరాజ్ చెంప నిమురుతూ, ఇదంతా నా వల్లే విరాజ్ గారు. నేనే మీ లైఫ్లోనికి రాకపోయి ఉంటే మీరు ఈరోజు ఈ బాధ పడేవాళ్ళు కాదు అని అన్నది ఎందో. ఇంకొకసారి నాకు దూరంగా ఉండాలి అనే థాట్ వస్తే చంపేస్తాను. ముందు ఆ థాటును చంపేయందు. నీ మీద నా ప్రేమ నిజమైనది కాబట్టే నువ్వు నా సొంతం అయ్యావు. మా నాన్న నిర్ణయంలో అర్థం లేదు కాబట్టే నిన్ను తన కోడల్ని చేశాడు. చూస్తూ ఉండు, ఈరోజు నిన్ను కాదు అన్న నాన్నే నిన్ను నా కోడలు అనే రోజు వస్తుంది. నాకైతే ఓ పెద్ద టెన్షన్ వదిలింది అనేసి హ్యాపీగా ఉంటే, నువ్వేమిటి ఇందు ఇలా డల్గా ఉంటావు? ఈరోజు మనం పార్టీ చేసుకోవాలి అన్నాడు విరాజ్. ఇందు కళ్ళు తుడుచుకుంటూ, ఇంట్లో అందరూ అలా ఉన్నారు, అదంతా కూడా నా వల్ల. కానీ మీకు ఆనందంగా ఉన్నదా విరాజ్ గారు అన్నది ఇందు. అవును కదా ఇందు, ఈరోజు నా టెన్షన్ తీరిపోయింది. నీ గురించి నిజం తెలిసింది. నాన్న కూడా మరి అంత కాకపోయినా కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పుడు ఇంకేమీ టెన్షన్ లేకుండా ఉండవచ్చు అంటూ ఇందుని తన ఒడిలోనికి లాగి కూర్చోపెట్టుకుంటూ, ఈరోజు జరిగినది కూడా ఒక అందు మన మంచికే ఇందు. నాన్న నిదానంగా అయినా రియలైజ్ అవుతారు. నువ్వు టెన్షన్ పడకుండా ఉండు. అయినా త్వరలో డాక్టర్ కాబోయే నువ్వు ఇలా భయపడితే ఇంకేం ఆపరేషన్స్ చేస్తావే? బీ బ్రేవ్ ఇందమ్మా అంటూ ఇందు మెడపై పెదవులతో రాస్తూ అన్నాడు విరాజ్. వచ్చిన పని అయ్యింది కదా, ఇక మళ్ళీ రాకుండా వెళ్ళు అంటూ షీలాను కోపంగా చూస్తూ వినోద్ అనగానే షీలా వెళ్ళిపోయింది. దమయంతికి ఇక విరాజు దెబ్బ మాత్రమే గుర్తుకొస్తూ ఉంటే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఇందుతో మహాదేవయ్య గారు మాట్లాడటం పూర్తిగా మానేశారు. తను కనిపిస్తూ ఉన్నా కూడా పక్కకు వెళ్ళిపోయేంత దూరం పెట్టేశారు. నాన్న, ఇందు ఇంకొక 6 months చదివితే డాక్టర్ కోర్సు కంప్లీట్ అవుతుంది. రేపటి నుంచి ఇందుని కాలేజీకి పంపిద్దాము అని అనుకుంటున్నాను అన్నాడు విరాజ్. నాకు చెప్పకుండా పంపిన వాడివి, ఇప్పుడు కూడా నాకు చెప్పాలా? అంతా నీకు నచ్చినదే చేసావు కదా. నీ భార్య నీ ఇష్టం, తన విషయంలో నేను జోక్యం చేసుకోను అంటూ తినేదానిలో చెయ్యి కడిగేసి వెళ్ళిపోయారు మహాదేవయ్య గారు. ఇందు నాన్న ఒప్పుకున్నారు. రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళుతున్నావు అన్నాడు విరాజ్. విరాజ్ గారు, మామయ్య ఒప్పుకోలేదు కదా, ఇదంతా చేసి మామయ్యను బాధ పెట్టడం ఎందుకు అన్నది ఇందు. మొద్దు, మీ మామయ్య నిదానంగా అర్థం చేసుకుంటారు, కానీ ఈ టైం దాటితే నువ్వు లైఫ్లో మళ్ళీ డాక్టర్ కాలేవు. నాన్న మనసులో ఉన్న అనుమానాన్ని దూరం చెయ్యాలి, కానీ ఇలా దూరంగా ఉండటం కాదు. ఇంకేమీ ఆలోచించకు నువ్వు. ఇక రేపటి నుంచి డాక్టర్ ఇందుమతి అంటూ తన మెడలో స్టెథోస్కోప్ వేస్తూ అన్నాడు విరాజ్. మామయ్య, ఈరోజు నేను కాలేజీకి వెళుతున్నాను మళ్ళీ, మొదటిసారి. అందుకనే మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాము అని అంటూ ఇందు మహాదేవయ్య గారి ముందుకు వెళ్తూ ఉంటే ఆయన పక్కకు జరుగుతూ, పార్వతి, ఆ అమ్మాయికి చెప్పు నా దగ్గరకు కూడా రావటానికి వెళ్ళలేదు అని అన్నారు మహాదేవయ్య గారు. ఇందు కన్నీళ్లతో చూస్తూ ఉన్నది. ఇందు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మంచో చెడో కొన్నాళ్ళు ఆగితే ఆయనే మారుతారు అన్నారు పార్వతి గారు. అత్తయ్య,
మీరైనా బ్లెస్ చేయండి అన్నది ఇందు. నీది తప్పు అనలేను, ఆయన్ని ఒప్పు అనలేను, కానీ ఒక్కటే, నా కొడుకుల్ని నాకు దూరం చేసే పరిస్థితి మాత్రం తీసుకొని రాకు ఇందు అన్నారు పార్వతి గారు. అత్తయ్య, ఇందు అలా ఎప్పటికీ చేయదు. మీ కోడలుగా మేము మాట ఇస్తున్నాం. అక్క చెల్లెళ్ళుగా ఎప్పుడూ కలిసే ఉంటాము, సరేనా అన్నది లత. అలా ఉంటే మంచిదే, నాకు అదే కావాలి అన్నారు పార్వతి గారు. అలానే అవుతుందమ్మా, త్వరగా నన్ను నీ కోడల్ని ఆశీర్వదించు అంటూ విరాజు ఇందు చెయ్యి పట్టుకొని పార్వతి గారి కాళ్లకు నమస్కరించాడు. నాకు త్వరగా మనవడిని మనవరాళ్ళని ఇస్తే చాలు అన్నారు పార్వతి గారు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రే విరాజ్, నిజం చెప్పు, మీరు ఇప్పుడు బాగానే ఉన్నారా అని అడిగారు పార్వతి గారు. అంతకంటే ఎక్కువ అడగలేక, హా అమ్మా, మేము బాగానే ఉన్నాము, టైం అవుతుంది అంటూ విరాజ్ ఇందుని తీసుకొని హాస్పిటల్కు వెళ్ళిపోయాడు. ఇందు, ఆల్ ది బెస్ట్ అన్నాడు. థ్యాంక్స్ విరాజ్ గారు అంటూ ఇందు లోనికి వెళ్ళింది. అమ్మయ్య, అన్ని టెన్షన్స్ తీరిపోయాయి. ఒక్కసారి ఇందు కోరిక తీరని అమ్మ, అప్పుడు నీ కోరిక కూడా తీరుతుంది అని అనుకుంటూ నవ్వుతూ ఇందుని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు విరాజ్. అలానే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. చిన్న చిన్న ఆనందాలు, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ వాళ్లను ఇంకా దగ్గర చేసింది. 5 నెలల తర్వాత, ఇందు, ఎంతసేపు ఏం చేస్తున్నావు? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి అన్నాడు విరాజు. అబ్బా, వస్తున్నా విరాజ్ గారు, పిన్నికి కాలు పట్టేసిందట, ట్రీట్ చేసి వస్తున్నాను అన్నది ఏందో. మా అత్త నీ మీద అంత కోపం చూపిస్తూ ఉంటే ఇంకా ఆమె మీద సాఫ్ట్ కార్నర్ ఏమిటే అన్నాడు విరాజు. ప్రమాదంలో ఉన్నది శత్రువే అయినా ప్రాణం పోయటం మా రెస్పాన్సిబిలిటీ కదా విరాజ్ గారు. పిన్ని కోపం మీరు ఆవిడకు అల్లుడు కాలేదు అని, అంతే, నా మీద కాదు. ఇంత హ్యాండ్సమ్ మంచి అల్లుడు దూరం అయితే ఏ అత్తైనా అలానే ఉంటారు అన్నది ఏందో. అయితే అంటూ ఇందుని తన మీదకు లాక్కుంటూ తన కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూస్తూ, అంటే నేను హ్యాండ్సమ్ అంటావు, మంచివాడిని అంటావు, నేను ఎంత మంచివాడిని అనేది చూపిస్తాను అంటూ ఇందుని బెడ్ మీదకు వేస్తూ విరాజ్ ఇందు మీదకు చేరాడు. విరాజ్ గారు ఏం చేస్తున్నారు అంటూ విరాజును ఆపేస్తూ అడిగింది ఇందు. మంచివాడు అనే క్యాప్షను మనకొద్దమ్మా, అందుకనే బ్యాడ్ బాయ్ అయిపోతున్నాను అంటూ ఇందు బుగ్గను కొరికేస్తూ అన్నాడు విరాజు. విరాజ్ గారు ఏం చేస్తున్నారు అన్నది ఇందు. ఇది చెప్తే తెలిసేది కాదు మొద్దు, చేస్తే తెలిసేది. స్లోగా స్టార్ట్ చేసి ఫాస్ట్గా ఫినిష్ చేసేద్దాం, ఏమంటావు అన్నాడు విరాజు. వద్దు అంటాను, ఈరోజు మీకు ఏదో అయ్యింది అంటూ విరాజు మీసాలు పట్టుకుని లాగుతూ, ఇప్పుడు మా ఆయన గుడ్ బాయ్ లాగా ఉంటేనే నాకు ఇష్టం అన్నది ఏందో. మరి ఈ గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ ఎప్పుడు అవ్వాలి, అది కూడా నువ్వే చెప్పేయిందు అంటూ నడుమును ప్రెస్ చేస్తూ అన్నాడు విరాజ్. ఇందు కళ్ళు పెద్దవి చేస్తూ, విరాజ్ గారు మీరైనా ఇలా మాట్లాడుతున్నారు, నాకు టెన్షన్గా ఉన్నది అన్నది. నాకు అలానే ఉన్నది, అందుకనే ఇంకాస్త ముందుకు వెళితే ఈ టెన్షను అస్సలు ఉండదు, వెళదామా అంటూ ఇందు లిప్స్ పట్టుకొని లాగుతూ అన్నాడు విరాజ్. ఓచ్, నొప్పిగా ఉన్నది అన్నది ఇందు. విరాజ్ ఇందు లిప్స్ అందుకుంటూ ముద్దు పెట్టి, ఇప్పుడు నొప్పి పోయిందా అంటూ హస్కీగా అడిగాడు. ఇందు విరాజును చెక్ చేస్తూ తలపై మెడ కింద చేతులు వేసి చూస్తూ ఉన్నది. ఇందు, ఏం చేస్తున్నావే అన్నాడు విరాజు. మీరు బాగానే ఉన్నారా అనేసి చూస్తున్నాను అన్నదే ఇందు. డాక్టర్ బెల్లాన్ని కట్టుకుంటే ఇదే బాధ, మూడు వచ్చింది అంటే టాబ్లెట్ వాడు తగ్గిపోతుంది అనే రకం అన్నాడు విరాజు. హవ్వా, చిచి అంటూ ఇందు తన చేతితో విరాజు నోరు మూసేస్తూ, ఏం మాట్లాడుతున్నారు అని అన్నది. విరాజ్ ఇందుని పడుకోనివ్వకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. తనతో కబుర్లు చెప్తూ చటైర్లు వేస్తూ వాచ్ వైపు చూస్తూ ఉన్నాడు. సడన్గా విరాజ్ ఇందు నోటిని మూసేస్తూ ఉండేసరికి ఇందు కళ్ళతోనే ఏమిటి అంటూ చూస్తూ ఉన్నది. అంతలో విరాజ్ నవ్వుతూ పక్కన పిల్లో కింద దాచిన కవర్ తీస్తూ, హ్యాపీ యానివర్సరీ డాక్టర్ ఇందుమతి అంటూ నవ్వుతూ ఆ ప్యాకెట్ ఇందుకి ఇస్తూ ఉంటే పైనుంచి రోజు పెటల్స్ బెలూన్స్ పడుతూ ఉన్నాయి. ఇందు ఆశ్చర్యంగా విరాజ్ వైపు చూస్తూ ఉన్నది. నా తింగరి పిల్లం చదువులో పడిపోయి ఈరోజు మన పెళ్లి రోజు అనేదాన్ని కూడా మర్చిపోయింది, నచ్చిందా అన్నాడు విరాజు. నేనేమీ మర్చిపోలేదు, కానీ మీరు ఇలా చేస్తూ ఉంటే గుర్తులేదు అన్నది ఇందు. రాక్షసి, మర్చిపోయాను అని మాత్రం ఒప్పుకోవు అన్నాడు విరాజ్. భార్య అంటే అంతే కదా అంటూ విరాజ్ బుగ్గపై ముద్దు పెట్టి హ్యాపీ యానివర్సరీ అంటూ నవ్వుతూ చెప్పింది ఇందు. ఇందు,
ఈ హ్యాపీనెస్లో ఇంకొక ముద్దు ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను అంటూ తన బుగ్గ చూపిస్తూ అన్నాడు విరాజ్. విరాజ్ గారు, ఈరోజు తమరు చాలా హుషారుగా ఉన్నారు, కానీ అదంతా కూడా కుదరదు. మీకు ఛాన్స్ ఇస్తే ఆపడం కష్టం. అందుకని ఇక్కడితోనే బ్రేక్ వేసేస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మామయ్య గారు నన్ను కోడలిగా ఒప్పుకోవాలి అన్నది ఏందో. ఇంకా చెప్పవే, మా అత్త మంచిగా మారిపోవాలి. ఇలా ఇంకా ఏమైనా ఉంటే చెప్పేస్తే జరిగే మాటలు చెప్పే తెంగరి. ఇంత అందం సొంతమైనా కూడా ఇంకా దూరంగా ఉండటం చాలా కష్టం మేడం. అప్పుడే 1 ఇయర్ అయ్యిందే. ఇలానే పుల్లమ్మ శబదాలు చేస్తే మన ఫస్ట్ నైట్ షష్టి పూర్తికి చేసుకోవాలి. అప్పుడు మంచం, పూలు, స్వీట్స్ అన్నీ ఉంటాయి, కానీ వాటిని వాడటానికి మనమే ఉండము. చూడు, తలలో పెట్టిన సన్నజాజులు కూడా నన్ను జాలిగా చూస్తున్నాయి. వాటిని నలిపేయమంటున్నాయి. నిన్నైతే అంటూ ఇందు చెవి దగ్గరకు వచ్చాడు విరాజ్. చేచే విరాజ్ గారు, మీరు మరీ పోకిరిలాగా తయారవుతున్నారు. అసలు మీరేనా నేను చూస్తున్నది అన్నది ఏందో. డౌట్ లేదు, నీ మొగుడినే చూస్తున్నావు. కానీ ఇప్పుడు చెప్పు, నేను చెప్పింది ట్రై చేద్దామా? షవర్ కింద రొమాన్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత అని విరాజ్ అంటూ ఉంటే ఇందు విరాజ్ నోరు మూసేసింది. విరాజ్ ఇందు చేతి మీద గట్టిగా కొరికేశాడు. వావ్ విరాజ్ గారు, లేట్ అయ్యింది, నాకు నిద్ర వస్తుంది అన్నది ఏందో. బాగా పడుకోవే, నాకు నిద్ర లేకుండా చేశావు. నువ్వు హాయిగా పడుకుంటావా అంటూ ఇందుని వదిలి అటువైపునకు తిరిగి పడుకున్నాడు విరాజ్. అబ్బో, మా ఆయనకు చాలా కోపం వచ్చింది అనుకుంటా అని విరాజ్ మీద చేయి వేసింది. అటువైపు తిరిగి ఉండేసరికి విరాజ్ గారు, కోపం వచ్చింది అనుకుంటా అని నవ్వుతూ అడిగింది ఏందో. కాదు, తాపం వచ్చింది. అయినా నాకేం వచ్చినా పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అన్నాడు విరాజ్. విరాజ్ ముందుకు వెనుక నుంచి వచ్చి తన జడతో విరాజ్ మొహంపై ఆడిస్తూ, మీరు ఇప్పుడు అలిగినట్టున్నారు. మీ అలక తీర్చే మెడిసిన్ నా దగ్గర ఉన్నది కదా, ఇచ్చేయమంటారా విరాజ్ గారు? మిమ్మల్నే అన్నది ఇందు. విరాజ్ ఇందు వైపు తిరుగుతూ తన నడుమును చుట్టేస్తూ, ఈ డాక్టరు మెడిసిన్స్ పేషెంట్స్కి ఇవ్వాలి అంటూ కళ్ళతోనే నవ్వుతూ, ఈ పేషెంట్కి ఏమివ్వాలో తెలుసు కదా అని అన్నాడు. బాగా తెలుసు విరాజ్ గారు, అందుకే మీకోసం కొత్తగా ఏం జ్యూస్ చేద్దామా అనేసి ఆలోచిస్తున్నాను అన్నది ఏందో. నేను చెప్పనా? లేత పెదవులను క్రష్ చేసేలా లిప్ జ్యూస్ అంటూ ఇందు పెదవులపై దాడి మొదలుపెట్టాడు విరాజ్. రోజుకో కొత్త లోకానికి తీసుకొని వెళ్లే విరాజ్ ప్రేమకు ఆపాదమస్తకం మురిసిపోతూ, విరాజ్ ప్రేమకు పరవశించిపోతూ ఆ రేహంతా చిలిపి అల్లరితో చిరు తగాదాలతో గడిపేశారు ఇద్దరు. అన్నయ్య, మీరు ప్రేమ పెళ్ళే ఒప్పుకోరు. పైగా చదువుకున్న అమ్మాయి, అది కూడా డాక్టర్ చదివిన అమ్మాయితో విరాజ్ పెళ్ళి అయితే చూస్తూ ఉంటారేమిటి? ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే మనల్ని విడతీస్తుంది. దాన్ని బయటకు పంపిస్తే విరాజు ఊరుకోడు. అందుకనే మీరు ఆగుతున్నారు కదా. కానీ మీకు అది ఇక్కడ ఉండటం ఇష్టం లేదు కదా. నాకు కూడా లేదు అన్నయ్య. నువ్వు ఒప్పుకుంటే దాన్ని, మన విరాజును నేను దూరం చేస్తాను అన్నయ్య అన్నది దమయంతి. అవునా, ఏం చేస్తావు అని నింపాదిగా అడిగారు మహాదేవయ్య గారు. ఏముందన్నయ్య, దానికి ఏ మందో మాకో పెట్టి చంపేస్తే తర్వాత నా కూతురు సుభద్ర ఉన్నది కదా, దానితో వాడికి ముడెట్టేద్దాం. ఏమంటావన్నయ్య అన్నది దమయంతి. నిన్ను తీసుకుని వెళ్ళి జీవధారలో తొక్కేస్తాను అంటాను. ఎలా కనిపిస్తున్నానే నీకు? చెల్లివి కాబట్టి ఈసారికి వదులుతున్నాను. ఎన్ని అన్నా ఏం చేసినా కూడా ఎందు నా కోడలు. నన్ను మోసం చేసింది ఒప్పుకుంటాను. అందుకనే ఈ రోజుకి తనతో మాట్లాడకుండా ఉన్నాను. నా కొడుకు ఆనందాన్ని నేను నా చేతులతో దూరం చేస్తాను అని అనుకున్నావా? నీ బుర్రలో ఇంకా ఈ పిచ్చి ఆలోచన పోలేదా? నువ్వు తక్షణమే నా ఇంట్లో కనపడటానికి వీల్లేదు. అన్నీ సర్దుకొని నీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపో అన్నారు మహాదేవయ్య గారు. అమ్మో, దాని మీద కోపంతో అన్నయ్య ఒప్పుకుంటాడు అని అనుకున్నాను. ఇలా అంటున్నాడు అని మనసులో అనుకుంటూ, అన్నయ్య అలా అనకు, నాకు ఆ ఆలోచన లేదు అన్నయ్య. నీ బాధ చూడలేక ఇందు వెళ్ళిపోతే నువ్వు ఆనందంగా ఉంటావు అని అనుకున్నాను. ఇంకెప్పుడు ఈ బుద్ధిమాలిన పని చేయను అన్నయ్య. నన్ను వెళ్ళిపోమని చెప్పకు అన్నయ్య. నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ కాళ్ళ మీద పడింది దమయంతి. దమయంతి, మరోసారి వాళ్లను బాధ పెట్టాలి అని చూస్తే నువ్వు ఈ ఇంటి నుంచి తిరిగి వెళ్ళవు. నాకు నా మాట ఎంత ముఖ్యమో నా కుటుంబం ఆనందం కూడా అంతే ముఖ్యం. మళ్ళీ ఇందు మీద ఇలాంటి ఆలోచన చేస్తే ఒప్పుకోను. ఇందు నన్ను మోసం చేసింది అనే కానీ ఇప్పటికీ ఈ ఇంటికి కోడలు అవ్వగలిగే అర్హత తనకు మాత్రమే ఉన్నది. నా నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు అన్నారు మహాదేవయ్య గారు. ఛా, ఈ ఉపాయం కూడా పోయింది. ఆ షీల
అన్నయ్యను అడగమన్నది. నేను అడిగితే ఇలా అన్నాడు, ముందు దీన్ని అనాలి అని తిట్టుకుంటూ తన రూమ్లో తిరుగుతూ ఉన్నది దమయంతి. మామయ్య గారు అంటూ విరాజ్ పక్కన నిలబడిన ఎందు భయంగా పిలిచింది. విరాజ్, నీ భార్యకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నాతో మాట్లాడుకు అనేసి చెప్పాను కదా, ఇంకా ఎందుకు నా దగ్గరకు వస్తుంది అన్నారు మహాదేవయ్య గారు. నాన్నగారు, ఈరోజు మా పెళ్లి రోజు, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాము అని వచ్చాము అంటూ ఇందు చెయ్యి పట్టుకొని మహాదేవయ్య గారి దగ్గరకు వచ్చి, అమ్మ అక్కడే నిలబడ్డావే, ఇలా వచ్చి నాన్న పక్కన నిలబడు అంటూ ఇద్దరి కళ్ళ మీద పడ్డారు. మహాదేవయ్య గారు వెనక్కు జరగటం చూసి తనను పట్టుకోవటానికి కూడా ఇష్టపడటం లేదు అని ఇందుకి బాధగా అనిపించింది. పార్వతి, ఈరోజు వాళ్ళ చేత చేయించవలసిన పూజలు, అన్నదానాలు గుడికి తీసుకుని వెళ్ళి చేయించు అంటూ ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు మహాదేవయ్య గారు. విరాజ్, గుడిలో మీ పేరు మీద పూజ చేయించాలి, పదండి అన్నారు పార్వతి గారు. విరాజ్ గారు, కానీ ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ క్లాస్ ఉన్నది, సెమినార్ అటెండ్ అవ్వాలి అన్నది ఏందో. నాకు వర్క్ ఉన్నది, త్వరగా ఫినిష్ చేసుకొని వెళ్దాం అన్నాడు విరాజ్. అందరూ కూడా గుడికి స్టార్ట్ అయ్యారు. అందరూ ఆనందంగా ఉంటే నాకు నచ్చలేదు. ఈ దమయంతి అంటే ఏమిటో చూపిస్తాను. ముందు ఈ ఇందుకి అన్నింటిలో తోడుగా ఉండే ఈ లత ఒకటి, దాన్ని దూరం చేయాలి. వీళ్లకు నేను గుళ్ళో ఏర్పాటు చేశానుగా అని నవ్వుకుంటూ వెళ్ళింది దమయంతి. విరాజు ఇందు చేత గుడిలో పూజను చేయించారు. పర్వతమ్మ గారు, మీరు చదువుకొని కోడల్ని చేసుకుంటా అనేసి డాక్టర్ చదివిన అమ్మాయిని చేసుకున్నారట, ఊరంతా అదే మాట చక్కర్లు కొడుతుంది. అయినా చదువుకున్న అమ్మాయే కావాలి అని అనుకుంటే మా పిల్లలే ఉన్నారు కదా, పైగా మేము కట్నం కూడా ఇచ్చేవాళ్ళం, కానీ అలా కాకుండా ఎవరితోనో ఇచ్చి విరాజ్కు పెళ్లి చేసేశారు. అసలు ఏముంది, మిమ్మల్ని మోసం చేసినా ఇంకా కోడలిగా ఉంచారు, పైగా సంవత్సరం అయినా ఆ పిల్ల కడుపు పండలేదు అన్నది ఒక ఆవిడ. చూడండి, ఇదంతా కూడా మీకు అనవసరం, మా కుటుంబ విషయాలు మీకెందుకు అని లత కాస్త కోపంగా అన్నది. ఇందు బాధపడుతూ ఉన్నది అనేసి, ఊరుకో అమ్మ, నువ్వు మాట్లాడితే మేం మాట్లాడటం ఏమిటే, గొడ్రాలివి, నువ్వు అమ్మవు కాలేవు, అది అమ్మ అవ్వదు. అయినా పర్వతమ్మ గారు, నేను అంటున్నా అనేసి మరోలా అనుకోకండి, పెద్ద కోడలు అమ్మ కాదు, చిన్న కోడలు అయ్యే లక్షణాలు లేదు, మీరు ఇంకా ఇలా అత్తగానే మిగిలిపోతారేమో అని వ్యంగ్యంగా అన్నది ఒక ఆమె. ఆమె పేరు అండాలమ్మ. నిన్ను నాన్నమ్మ చేయలేని కోడళ్ళు నీకెందుకో, ముందు పెద్దదాన్ని తన్ని తరిమై అన్నది ఆవిడ. బాగా అయ్యింది. ఒసే లత, నువ్వు ఉంటే నేను దాన్ని ఏమీ చేయలేకపోతున్నాను, అందుకే ముందు నిన్ను అడ్డు తప్పిస్తే తర్వాత దాన్ని అంటూ వాళ్ళను ఒక పక్కన నిలబడి చూస్తూ ఉన్నది దమయంతి. చూడండి, మీరు ఎవరో ఏమవుతారో కూడా తెలియదు, నన్ను అన్నారు, నేను చేసిన దానిలో తప్పు ఉన్నది కాబట్టి మీరు ఏమన్నా కూడా సైలెంట్గా ఉన్నాను. కానీ మా అక్క ఏం చేసింది అని మా అక్కనంటున్నారు, తను అమ్మ అవ్వలేదు అని నీకు ఎవరు చెప్పారు? ఆ దేవుడు వచ్చి చెప్పాడా అన్నది ఏందో. ఏమిటి వదినా, మీ కోడలు అలా మాట్లాడుతుంది అన్నది ఆమె. ఏమిటి, మా అత్తయ్యని అంటున్నావు? మాట్లాడేది నేను, నాతో మాట్లాడు. నువ్వు అన్నావుగా, చూస్తూ ఉండు, మా అక్క అమ్మ అవుతుంది అన్నది ఇందు. ఇందు, కేక్ క్వైట్, వదినని తీసుకుని వెళ్ళు అంటూ విరాజు వాళ్ళను పంపిస్తూ చేతులు కట్టుకుంటూ ఆమె కళ్ళల్లోనికి చూస్తూ, మీరు ఎప్పటిదాకా విరాజ్ శ్రీవాస్తవ మంచితనం చూశారు, కానీ తన కోపాన్ని ఎప్పుడూ చూడలేదు. చూడాలి అని కూడా అనుకోకు. నేనైతే మంచిగా చెప్తున్నా, నా భార్య ఇందుమతి ఏమీ కాని వాళ్ళ కోసమే అంతగా ఆలోచిస్తుంది. తన బలం బలహీనత మా ఫ్యామిలీ, దాని జోలికి వస్తే ఎంతవరకైనా వెళ్తుంది. బ్యూటీ విత్ బ్రెయిన్స్ డేంజరస్ కాంబినేషన్ అంటే తెలియదు కదా. అందం తెలివి రెండు ఒకరి దగ్గరే ఉన్నవాళ్ళు చాలా ప్రమాదం. కోరి ప్రమాదాలు తెచ్చుకోకు ఆండాలత్త అన్నాడు విరాజు. అక్క, నువ్వేమీ ఫీల్ అవ్వకు, రోడ్డు మీద వెళితే కుక్కలు ఇలానే వాగుతాయి, అవన్నీ పట్టించుకోకు అన్నది ఎందు. అది నిజమేగా ఎందు, వాళ్ళ అన్నదాంట్లో తప్పేమున్నది అన్నది లత. అక్క, అలా అనుకోకు, నువ్వు అమ్మవు అవుతావు అన్నది ఎందు. ఎలా అవుతుంది ఇందో, ఇప్పటికి 2 సార్లు అదృష్టం వచ్చినట్టే వచ్చి దూరమైంది. కనీసం నువ్వైనా అమ్మవు అవుతావు, నా కోరిక తీరుస్తావు అని అనుకున్నాను. కానీ నువ్వు సంవత్సరం అయినా కూడా ఏమీ లేదు. వాళ్ళు అన్నది నిజమే, నేను అత్తయ్యాను కానీ నానమ్మను కాలేకపోతున్నాను. ఇందు, మీ ఇద్దరూ బాగానే ఉంటున్నారు కదా అన్నారు పార్వతి గారు. అమ్మ,
నువ్వు కూడా ఏమిటి వాళ్ళ మాటలు వింటూ? మేము బాగానే ఉన్నాము. అయినా అప్పుడే మాకు పిల్లలు ఏమిటి చెప్పు? చూస్తూ ఉండు, నువ్వు నా వల్ల కాదురా ఈ పిల్లలతో అని అంటావు. వదిన కూడా అమ్మ అవుతుంది. నేను అప్పుడు చెప్పిన డాక్టర్ దగ్గరకు వద్దు అని అన్నావు. ఇప్పుడైనా మేము చెప్పేది కాస్త విను. ఏ ఇందు, నాతో చెప్పటం కాదు, మీ అత్తకు నువ్వే చెప్పు అన్నాడు విరాజు. అత్తయ్య, అక్కకు గర్భాశయంలో చిన్న సమస్య, అందుకనే చిన్న ఆపరేషన్ చేస్తే అక్క అమ్మవుతుంది. మీరు ఒప్పుకుంటే అక్కకు చేయిస్తే అని అన్నది ఇందు. అప్పుడు నిజంగా లత అమ్మవుతుందా అన్నారు పార్వతి గారు. అవునత్తయ్య, ఖచ్చితంగా అవుతుంది. 6 నెలలుగా అక్క మెడిసిన్ వాడుతుంది. ఇంకొక 4 రోజుల్లో ఆపరేషన్ చేయిద్దాం. మీరే మామయ్యతో చెప్పండి అన్నది ఇందు. నేనా? మీ మామయ్యతోనా? అది నా వల్ల కాదు. మాకు తెలియకుండా ఇన్ని చేశారు, అది కూడా మీరే చెయ్యండి. ముందు అన్నింటికీ కృష్ణుడిలా ఉంటావు కదా విరాజ్, నువ్వే చెప్పు అన్నారు పార్వతి గారు. ఓకే అమ్మ, నేనే చూసుకుంటాను. మా నాన్నను ఎలా ఒప్పించాలో నాకు తెలుసు కదా. ఓకే వదిన, అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళు. ఇందు పద అంటూ ఇందుని తీసుకొని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేశాడు. ఇందు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను, బయటకు వెళదాము, రెడీగా ఉంటూ అంటూ ఇందు బుగ్గ మేటుతో చెప్పి వెళ్ళిపోయాడు విరాజ్. ఇందు అని పిలిచారు డేన్. చెప్పండి సార్ అన్నది ఇందు. ఈరోజు మీ బ్యాచ్కు ఒక కేసు గురించి చెప్తున్నాను. తనను మీ అబ్జర్వేషన్లో కేసు స్టడీ చేయండి అన్నారు డేన్. ఓకే సార్ అన్నది ఇందు. ఇందు బ్యాచ్ మొత్తం కూడా వాళ్ళ డేనును ఫాలో అయ్యారు. ఇందు ఆ పేషెంట్ రూమ్లోనికి వస్తూ ఆ రూమ్లో బెడ్ మీద ఉన్న అతన్ని చూస్తూ షాక్ అయ్యింది. హే ఇందు, అక్కడే ఆగిపోయావేమిటి, పద లోపలికి అంటూ తన ఫ్రెండ్ ఇందుని తీసుకొని వెళ్ళింది. తనే నేను చెప్పిన పేషెంట్, నేమ్ విఠల్. 5 months నుంచి స్టిల్ కోమాలో ఉన్నాడు. ఇందు, మీ బ్యాచ్ మొత్తం కూడా తన మీదే థీసిస్ సబ్మిట్ చేయాలి అని అన్నారు డేన్. విఠల్ ఇక్కడ ఉన్నాడు అంటే నా కోసమే వచ్చాడా అంటూ షాక్గా చూస్తూ ఉన్నది ఇందు. ఇందు, నిన్నే తనను మానిటైజ్ చేయమంటే అలా చూస్తున్నావేమిటి అన్నారు డేన్. ఇందుకి మాటలు కూడా రాకపోతూ ఉంటే బ్లాంక్ ఫేస్తో తన హెడ్ వైపు చూస్తూ ఉన్నది. ఇందు, ఆర్ యు ఆల్ రైట్, నువ్వు బాగానే ఉన్నావా అన్నారు డాక్టర్. ఫైన్ సార్ అంటూ కంగారుగా అన్నది ఇందు. ఇందు అన్న ఆ 2 మాటలకే బెడ్ మీద కదలకుండా పడుకొని ఉన్న తన చెవిలోనికి చేరగానే తన మైండ్ మీద ప్రెషర్ పడుతూ ఉంటే అదంతా కూడా ఆ మెషిన్స్లో తెలుస్తూ ఉన్నది. ఓ నో, ఈ పేషెంట్ సడన్గా రెస్పాండ్ అవుతున్నాడు, చాలా ప్రెషర్ తీసుకుంటున్నాడు. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి, మీరు బయటకు వెళ్ళండి అంటూ స్టూడెంట్స్కు చెప్పారు డాక్టర్. ఇందు కంగారుగా బయటకు వెళ్ళటానికి వెనక్కు తిరిగినది కాస్త ఆహ్ అంటూ ఇందు పెద్దగా అరిచింది. తన బాడీ అంతా షివర్ అవుతూ ఉంటే చెమటలు పోసేస్తూ ఉన్నాయి. ఇందు చూపంతా కూడా తన చెయ్యి పట్టుకున్న విఠల్ చెయ్యి మీద ఉంటే ఆ చెయ్యి తీయటానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇందు రిలాక్స్, ఏమీ కాదు అంటూ డాక్టర్స్ వచ్చి తీయటానికి ట్రై చేస్తూ ఉన్నా కూడా విఠల్ చెయ్యి ఇందుని వదలటం లేదు. అంతే గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఇందుకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. విఠల్ చేతిని తన చేతితో పట్టుకొని గట్టిగా లాగేస్తూ తన చెయ్యి విడిపించుకున్నది. అంతవరకు రైజ్ అవుతూ ఉన్న మిషన్స్ అన్నీ కూడా నార్మల్ అవుతూ మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కు వచ్చేస్తూ ఉంటే డాక్టర్స్ అదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇందు భయపడకు, ఇదంతా కూడా యాక్సిడెంటల్గా జరిగింది. పేషెంట్ ఒక్కొక్కసారి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతూ ఇలానే రియాక్ట్ అవుతాడు. ఇన్ని రోజులు తను కోమా నుంచి బయటకు రాలేడు అని అనుకున్నాను, కానీ ఈరోజు నమ్మకం వచ్చింది. హీ విల్ బి రికవర్ యాజ్ సూన్. ఇప్పుడే తన వాళ్లకు ఇన్ఫార్మ్ చేస్తాను అంటూ డాక్టర్ బయటకు వస్తూ ఉంటే ఇందు కళ్ళ ముందు జగదీశ్వరి మెదిలింది. విఠల్ అమ్మ జగదీశ్వరి నన్ను ఇక్కడ చూస్తే అని అనుకుంటూ గతంలోనికి వెళ్ళింది. ఏయ్, నువ్వంటే నా కొడుకు ఇష్టం, చెప్పు, నా కొడుకును పెళ్లి చేసుకుంటావా లేదా అన్నది జగదీశ్వరి. చూడండి, నాకు నీ కొడుకు అంటే ఇష్టం లేదు. ఈరోజు నీ కొడుకు కాలేజీలో ఏం చేశాడో తెలుసా? నన్ను బలవంతం చేయిపోయాడు. దాన్ని ప్రేమ అంటారా? వాడిది ప్రేమ. ముందు ఆడపిల్లను ఎలా గౌరవించాలో నేర్చుకోమని మీ కొడుకు మీరైనా చెప్పండి. అండ్ ఫైనల్గా మీకు చెప్తున్నాడు, నేను కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నన్ను టార్చర్ చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా బేర్ చేస్తున్నాను. కానీ ఈరోజు మీ అబ్బాయి తన లిమిట్స్ క్రాస్ చేశాడు. కాదు అన్నాను అని నువ్వు ఒక తల్లిగా ఆడపిల్లతో ఎలా ఉండాలో చెప్పి ఉంటే ఈరోజు అలా అయ్యేవాడు కాదు. కాలేజీలో సిగరెట్స్, మందు, డ్రగ్స్ అన్నీ వాడుతూ వాడికి ప్రేమ కావాలా? వాడు ప్రేమించాను అనగానే ఈరోజు వాడు జైలులో ఉంటే ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడగటానికి వచ్చావా?
వాడి వల్ల నా లైఫ్ నాశనం అవ్వలేదు. కానీ అలా అయినా కూడా అలాంటి వాడిని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. చావనైనా చస్తాను కానీ నేను ఈ పెళ్లి చేసుకోను. నీ కొడుకు మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోను అని కోపంగా అన్నది ఇందు. విఠల్ సిగరెట్ తాగుతూ లోనికి వచ్చాడు. విఠల్ను అక్కడ చూసి ఇందు షాక్ అయ్యింది. హహహ, ఏమిటే అలా చూస్తున్నావు? నా కొడుకు ఎలా బయటకు వచ్చాడు అనే? విఠల్ ఈ జగదీశ్వరి కొడుకు, నా ఎంపైర్కి వారసుడు. వాడిని జైలులో ఉండేలా చేస్తాను అని అనుకున్నావా? నువ్వు జైలులో పెట్టించిన నెక్స్ట్ సెకండు నా కొడుకును నేను బయటకు తీసుకుని వచ్చాను. అది డబ్బుకు ఉన్న పవర్. డాక్టరు కూర్చో, మనము మాట్లాడుకుందాము అంటూ ఇందు వాళ్ళ నాన్నను చూస్తూ అన్నది జగదీశ్వరి. ఇందు వాళ్ళ నాన్నగారు అదంతా చూస్తూ జగదీశ్వరి ముందు కూర్చుంటూ, మేడం, మేము మా అమ్మాయి చదువు కోసం ఇక్కడి వరకు వచ్చిన జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళం. మాకు ఇవన్నీ వద్దు మేడం. మమ్మల్ని మా అమ్మాయిని వదిలేయండి. మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాము అన్నారు. నాన్న, ఆమెను బతిమిలాడుతున్నారు ఏమిటి? తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడవలసిన అవసరం లేదు నాన్న. వాళ్ళేం చేస్తారో చూద్దాము అన్నది ఇందు. ఇందు, నువ్వు మాట్లాడుకో, నువ్వు లోపలికి వెళ్ళు అంటూ ఇందు చేయి పట్టుకుని ఆపేసింది ఇందు వాళ్ళ అమ్మగారు. అమ్మా అనేది ఇందు. ఇందు, మాట్లాడకు, ఏమైనా అంటే నా మీద ఒట్టే అంటూ, అమ్మ చూడండి, మాకు ఇదంతా వద్దమ్మా. మా అమ్మాయిని వదిలేయండి. మేము రేపే వెళ్ళిపోతాము. మళ్ళీ మీకు కనిపించము. ఈ కేసు కూడా వెనక్కు తీసుకుంటాము. దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటూ చుట్టూ చూస్తూ భయంగా అన్నారు ఇందు వాళ్ళ అమ్మగారు. చచ్చా, అలా అడుగుతారేమిటి? నేను మీ అమ్మాయిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయమంటున్నాను. దానిని వాడుకోమనటం లేదు కదా. నా కొడుక్కి దాని అందం నచ్చింది. మర్యాదగా ఇచ్చి పెళ్లి చేసే, అదే పడి ఉంటుంది అన్నది జగదీశ్వరి. పెద్దవాళ్ళు అని మర్యాదగా మాట్లాడుతున్నాను. నా కూతురుకు ఇష్టం లేని పెళ్లిని నేను చెయ్యను. మీరు వెళ్ళిపోండి అన్నారు ఇందు వాళ్ళ నాన్నగారు. విఠల్, వీళ్ళు మంచిగా చెప్తే వినే రకాలు కాదు. దానికి ఏమీ కాలేదు కాబట్టే కదా పెళ్లి చేయము అని అంటున్నారు. అది నీ సొంతం అయితే వాళ్లే మన కాళ్ళు పట్టుకుని పెళ్లి చేసుకోమని అంటారు అన్నది జగదీశ్వరి. ఆ మాటకు ఇందు వాళ్ళ అమ్మగారు కోపంగా జగదీశ్వరి చెంప పగలకొట్టారు. నువ్వు ఆడదానివే కదా, ఆడదానిలా మాట్లాడుతున్నావా అంటూ కోపంగా చూస్తూ అన్నారు. విఠల్, ఇది మీ అమ్మ చెంప మీద కొట్టింది, ఏం చేద్దాం అన్నది జగదీశ్వరి. నెక్స్ట్ సెకండ్ విఠల్ అక్కడే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని ఇందు వాళ్ళ అమ్మగారి తలపై కొడుతూ, మా అమ్మనే కొడతావా, మా అమ్మనే కొడతావా అంటూ ఆగకుండా కొడుతూనే ఉన్నాడు. విఠల్ చేసిన దానికి ఇందు వాళ్ళ నాన్నగారు ఇద్దరు షాక్ అయ్యారు. ఇందు విఠల్ను వెనక్కు నెట్టేస్తూ అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ పట్టుకుని ఏడుస్తూ ఉన్నది. ఒసై, మీ అమ్మ చచ్చింది. నన్ను కొట్టిన తర్వాత కూడా అది ఉంటుంది అని అనుకున్నారా? రాయ్, ముందు దానికి బాగా పొగరు ఉన్నది. దాని సంగతి చూడరా, తర్వాత అదే మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది అన్నది జగదీశ్వరి. విఠల్ క్రూరంగా నవ్వుతూ ఇందు జుట్టు పట్టుకుని పైకి లేపాడు. అమ్మా అంటూ ఏడుస్తూ విఠల్ నుంచి విడిపించుకోవాలి అని చూస్తూ ఉన్నది ఇందు. రేయ్, నా కూతుర్ని వదలరా అంటూ ఇందు వాళ్ళ నాన్నగారు వస్తూ ఉంటే అక్కడి జగదీశ్వరి మనుషులు ఇందు వాళ్ళ నాన్నను పట్టుకున్నారు. విఠల్ ఇందు చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళి తన సొంతం చేసుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇందు కూడా విఠల్ నుంచి తప్పించుకోవటానికి అంతే ట్రై చేస్తూ ఉన్నది. కానీ ఆ రాక్షసత్వం ముందు ఇందు బలం తేలిపోతుంది. ఇందు ఆ ఇళ్ళు మొత్తం పరిగెడుతూ ఉన్నా కూడా తనకు పారిపోయే అవకాశం కూడా ఉండటం లేదు. ఇందు వాళ్ళ నాన్నగారు ఎంత బ్రతిమలాడుతూ ఉన్నా కూడా వాళ్ళ పైశాచిక ఆనందం ముందు చిన్నపోతోంది. ఎప్పుడు అల్లరిగా ఆ ఇల్లంతా తిరుగుతూ ఉండే ఇందు ఈరోజు మాత్రం తనను కాపాడుకోవటానికి తిరుగుతూ ఉన్నది. కాలేజీలో నీకు నాకు రిలేషన్ ఉండేలా చేయాలి అని జస్ట్ టచ్ చేసి కిస్ చేయకపోతేనే ఎంత చేశావు. ఇప్పుడేం చేస్తావే? 4 ఏళ్ళు ప్రేమ అంటే నన్ను బఫూన్ లాగా చూస్తావా అంటూ ఇందుని ఎత్తుకుని తీసుకుని వెళుతూ ఉన్నాడు విఠల్. వదలరా అంటూ ఇందు విఠల్ మెడపై గొర్రెలతో గీస్తూ తన నుంచి తప్పించుకోవటానికి సాయి శక్తిలా ట్రై చేస్తూ ఉన్నది. విఠల్ ప్లీజ్, నన్నేమి చేయకు అంటూ బ్రతిమలాడుతూ ఉన్న ఇందు విఠల్ను బలవంతంగా తోసేస్తూ అక్కడ నుంచి కిచెన్లోనికి పరిగెత్తింది. వెనకే విఠల్ వస్తూ ఉండటం చూసి సిలిండర్కి ఉన్న పైపు పీకేస్తూ, అక్కడే ఆగు, వచ్చావంటే నాతో పాటు అందరూ పోతారు, ముందు మా నాన్నను వదులు అన్నది. విఠల్ కోపంగా వస్తూ ఉంటే ఇందు సిలిండర్ను లీక్ చేసి లైటర్ పట్టుకుని చూస్తూ ఉన్నది.
విఠల్ ఆగు నాన్న అంటూ ఇందు వాళ్ళ నాన్నగారిని వదిలేసింది జగదీశ్వరి. నాన్న అమ్మ అంటూ ఇందు ఏడుస్తూ అడుగుతూ ఉంటే, ఇందు అమ్మ లేదమ్మా, మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది, ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, పదమ్మా అంటూ అలానే వాళ్ళను బెదిరిస్తూ కిచెన్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి ఇద్దరూ బయటపడ్డారు. నాన్న త్వరగా పద నాన్న అంటూ ఇందు వాళ్ళ నాన్నను తీసుకొని అక్కడి నుంచి పరిగెడుతూ ఉన్నది. ఆ చీకట్లో ఇద్దరు వెళుతూ ఉంటే కార్లలో వాళ్ళు వాళ్లను ఫాలో చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇద్దరూ కూడా మళ్ళీ వాళ్లకు దొరికిపోయారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.